సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా డాక్టర్ హరీష్ తెన్నేటి ఉన్నారు. ప్రేక్షకులందరికీ తెలుసు, తను ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ ఎక్స్పర్ట్. దీంతో పాటుగా మనం ఇప్పుడు డివోషనల్ యాంగిల్ కూడా మాట్లాడుకోబోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ హరీష్ స్వామి మాలలో ఉన్నారు, అయ్యప్ప దీక్ష ధారణ చేశారు. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఎలా ఉన్నారు మీరు? ఫైన్ అండి, చాలా బాగున్నాను. ఎన్నోసారి మీరు ఇప్పుడు దీక్ష? 26. ఓ వావ్, 26 అంటే చిన్నప్పటి నుంచి మాకు అది ఫెస్టివల్. అవునా? అయ్యప్ప దీక్ష ఇస్ బిగ్ ఫెస్టివల్ మాకు. అంతకు మించిన ఫెస్టివల్ ఇంకోటి లేదు. అవునా? సంవత్సరంలో ఈ 45 days మీరు నమ్మరు, సంవత్సరంలో ఈ 45 days కోసం మేము డబ్బులు దాచిపెడతాం, ప్లానింగులు చేసుకుంటాం. తర్వాత ఈ 45 daysలో ఎలా ఉండాలి అని చెప్పి ప్లానింగ్ 7-8 months నుంచి మేము ప్లాన్ చేసుకుని ఆ దారి పొడుగునా చేయాల్సిన ప్రోగ్రామ్స్కి, అన్నదానానికి కావాల్సిన ఫండ్ అని కొంచెం మేము ఆ దారి పొడుగునా మేము ఏమేమి చూడాలి అనుకునే ప్లేసులకి వెళితే అక్కడెక్కడ ఏమేమి ఇవ్వాలి అని అన్నీ ప్లాన్ చేసుకుంటాం. మాకు అదొక బిగ్ ఈవెంట్. ఇప్పుడు అకేషన్, ఒక బర్త్డేకి ఎలా అయితే తీసి ఈ మధ్య పెద్ద చేస్తున్నారో అలాగా మాకు ఇంకా పూజ కంటే కూడా అయ్యప్ప దగ్గరికి వెళుతున్నాము అనే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. మాకు అదేదో పుట్టింటికి వెళ్తున్నాము అంటారు చూసారు, ఆ టైప్ ఉంటుంది మాకు. అంటే ఎంతమంది ఉన్నారు? నేను, నాన్నగారు, అన్నయ్య, ముగ్గురం కంపల్సరీగా అలా వెళ్తూ ఉన్నాం. సో మీకు 26 years ఈ ఇయర్తో కంప్లీట్ చేసుకుంటే, నాన్నగారికి అన్నయ్యకు 40, నాన్న 40-41, అన్నయ్య 29-30. ఓ యా. సో అన్ఇంటరప్టెడ్గా అయ్యప్ప దయ వల్ల. ఓ వావ్, దట్స్ గ్రేట్. నిజంగా యాక్చువల్గా గురుస్వామి అంటే ఉండాల్సినటువంటి ఆ ఎక్స్పీరియన్స్, ఇన్నిసార్లు దర్శనం అయి ఉండాలి, ఇన్నిసార్లు కొండెక్కి ఉండాలి, అవన్నీ కూడా మీరు క్రాస్ అయిపోయారు ఎప్పుడో. క్రాస్ అయిపోయా. సో బట్ యు ఆర్ స్టిల్ ఒక స్వామిగా ఉన్నారు తప్ప గురుస్వామి కాదు. గురుస్వామి అనే అదొక డిగ్రీ లాగా తీసుకోలేదు. ఇంకా మాలలు వేయడం, ఇరుముళ్ళు కట్టడము, యాత్రలు తీసుకెళ్ళడం అట్లా చేయట్లేదు. బికాజ్ మేము కొంచెం తాంత్రిక పద్ధతిలో వెళ్తాము. సో మా ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్ కాబట్టి అందరినీ మేము అట్లాగా గ్రూప్గా తీసుకెళ్ళలేం. కాబట్టి మళ్ళీ నేను ఎవరికైనా మాల వేసి ఇనిషియేట్ చేస్తే మళ్ళీ దాన్ని వాళ్ళు జాగ్రత్తగా చేసేదాకా మనం చూసుకోవాలి. కాబట్టి అది ఇంకా అంతవరకు మేము స్టార్ట్ చేయలేదన్నమాట. టోటల్ ఉపచార క్రియతో సహా, అంటే అయ్యప్ప స్వామి వారి ఆ తాంత్రిక స్వరూపం, ఆయన అవతారమే మీరు చూస్తే చిన్ముద్రము, ఒక పట్టబంధం కట్టుకుని ఎ పర్టికులర్ 18 మెట్లు మీద ఒక ధ్వజస్తంభం మీద గుర్రం ఉండి ఆ తురగ వాహనానికి ఎదురుగుండా ఆయన కూర్చుని అంతే విగ్రహమయ్యుండి, పరశురామ నిర్మితమయ్యుండి, ఆయన పరివార దేవతలు 8 మంది చూస్తుండగా అది ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్. దాన్ని మీరు ఇంకా ముందుకు వెళితే అటు కాంతమలై, పొన్నంబలమేడు, తర్వాత అయ్యప్ప స్వామి చిన్నప్పుడున్న చోట, లేదా చాలామందికి తెలియనివి వావర్ స్వామి అంటే అక్కడ ఒక ముస్లిం అన్నట్టుగా. యాక్చువల్గా వావరన్ అనే ఒక గణము, శివుని యొక్క గణములో వావరన్ అనే ఒక గణం ఆయన కోసం ఉంటాడు. శివుని యొక్క గణం అది. సో అట్లాగా చాలా ఉన్నాయి ప్రాసెస్లు. మధ్యలో సో మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. డీవియేషన్ అయ్యాయి, చాలా డీవియేట్ అయ్యాయి. కాబట్టి ఇంకా దాన్ని మేము అలా పదిలంగా కాపాడుకుంటూ ఒక ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. తాంత్రిక పద్ధతి అన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ తాంత్రిక పద్ధతి? యూజువల్ గానే ఒక సాత్వికంగా ఉంటారు అనేది ఉంటుంది. అయ్యప్ప దీక్షధారులు అందరూ కూడా అలాగే ఉంటారు. తాంత్రికము అంటే దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా? కాదు. తాంత్రికం అంటే ఇట్స్ రిచువల్. చాలా మనకి సినిమాల్లో తాంత్రికం అనగానే అమరీష్ పూరి ఇట్లా పెద్ద పాము బిల్లు వేసుకుని పాలిక అంటారేమో అనుకుంటారు. తంత్రము ఈజ్ ఏ ప్రాసెస్, ఈజ్ ఏ రిచువల్, ఈజ్ ఏ మెథడ్. ఓకే, సో దాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేశారు మన సినిమాల్లో. మేబీ సగం అర్థం చేసుకున్నాం. కొంత అందులో ఒక సైడ్ ఉంది వేర్ కొంచెం అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళు. తాంత్రిక పద్ధతిలో జస్ట్ ముద్రల ద్వారా, మంత్రము బయటకు ఉచ్చారణ చేయకుండా ముద్రల ద్వారా, పాస్చర్స్ ద్వారా, యోగ ప్రతిష్ట ద్వారా, యోగ సిస్టమ్ ద్వారా, ఒక హంసనాదం ద్వారా, దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్, దెర్ ఆర్ సో మెనీ ముద్రాస్. అందులో శాస్త్ర ముద్ర అంటారు, ఇలాగ చాలా ముద్రలు ఉన్నాయి. ముద్రల ద్వారా స్వామివారికి పూజలు చేయడం అనేది అక్కడ పర్టికులర్గా కేరళ
ఆ యొక్క అడవి పెరియార్ టైగర్ రిజర్వ్లో ఎంత బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ అయ్యప్ప స్వామి వన్ పులి వాహనుడు, అక్కడ పెరియార్ టైగర్ రిజర్వ్ ఉంటుంది అని తెలియని రోజులలో, ఓకే, అంత ఓల్డ్ టైంలో కూడా దే వాస్ క్లియర్లీ మెన్షన్డ్ అక్కడ. సో పాయింట్ ఏంటంటే అయ్యప్ప స్వామి బయటకు అందరికీ కనిపించే అయ్యప్ప స్వామి అంతకంటే ముందు చాలా లాంగ్ బ్యాక్ వెళితే ధర్మశాస్త్రగా. సో ఇట్ ఈస్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. మధ్యలో కాస్త డేటా మిస్ అయిపోయింది. ఓకే, ఆ డేటా మిస్ మేబీ బికాస్ ఆఫ్ సో మెనీ ఇన్వేజన్స్ మనకి జరగడం వల్ల, కానీ బట్ బ్యూటిఫుల్ మెకానిజం ఇదంతా. ఒక రిచువలిస్టిక్గా మనని మనం ఎడిట్ చేసుకోవడానికి, మనని మనం చెక్కుకోవడానికి శిల్పంలాగా ఇట్స్ ఎ మెథడ్. నేనేమంటా తెలుసు, అప్పుడప్పుడు మా వాళ్ళతో అంటుంటాను, ఇది 10th క్లాస్ సిలబస్లో పెట్టాలంటాను. అయ్యప్ప స్వామి దీక్ష 10th క్లాస్ సిలబస్లో యాడ్ చేశారు. ఒక ఫిజికల్గాను, సోషల్గాను, మెంటల్గాను మనం ఒక ఓవర్ ఆయిలింగ్లోకి అయిపోతాం. అండ్ అది రుచి చూసినవాడు. మేము కొండ మీదకి ఎక్కుతుంటే ఓన్లీ బై వాక్ మా గురువు అంటే మా నాన్నగారు కానీ మేము నో పోటీ, అడుగు ఎంజాయ్ చేస్తాం. పరిగెట్టిపోయి మేము ఫాస్ట్కి వెళ్ళిపోయాం ఉండదు. లేట్ అయిపోతే వెనపడిపోతాం. అసలు నో పోటీ. ట్రైన్ ఉంది, ఓ రోజు ట్రైన్ మిస్ అయిపోయినా పర్లే, మెల్లగా. ఆ టైం నేను ఎరిమేలి దగ్గర మొదలు పెడితే అయ్యప్ప స్వామిని చూసి అక్కడ 2 రోజులు ఉండేదాకా వరల్డ్తో డిస్కనెక్టెడ్. ఐ యామ్ ఇన్ ద జోన్ ఆఫ్ అయ్యప్ప యొక్క ఆరాలో ఉన్నా. ఇప్పటికీ నేను చూస్తాను స్వాముల్ని ఇట్లా శబరిమల కొండలు మెట్లెక్కుతూ కూడా వీడియోలు తీసుకుని స్వామి ఇంట్లో అవి చేయి స్వామి ఇంట్లో మాట్లాడుతుంటారు. నేను యు ఆర్ ఇన్ అయ్యప్ప జోన్. చాలా వరకు రీల్స్ అనేవి కూడా కనిపిస్తుంటాయి, స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి ఆ క్రౌడ్ గురించి చూపించడం, వాళ్ళు ఎక్కడున్నారనేది ఫోజులు ఇవ్వడం. నేనంట కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఓకే, బట్ అది అక్కడికి వెళ్ళాక కూడా ఇంట్లో బిజినెస్ల గురించి మాట్లాడుతూ, ఇంట్లో గొడవలు మాట్లాడుతూ, అక్కడ స్వాములు యాత్రల్లో గొడవ పడే వాళ్ళని చూశాను నేను. యాత్రలో అక్కడ వెళ్ళి అయ్యప్ప స్వామి లైన్లో ఉండి ఇంకొక అంత దూరంలో స్వామి విగ్రహం వస్తుందనగా అక్కడ లైన్లో తోసుకునే వాళ్ళని చూసాను. మేము అలా కూలబడిపోతాం, అబ్బా అయ్యప్ప దగ్గరికి వచ్చాం రా అని. అంత బ్యూటిఫుల్ మెమరీ మాకు, మేబీ పర్సనల్గా మాకు పూర్వజన్మ సుకృతం అనుకోవాలి, దట్ వీఆర్ విత్ అయ్యప్ప. ఆ ఫీల్ వచ్చిన వాడికి అంటే ఇది ఎవరు తెప్పించలేరు. ఇది నేను ఎంత గంటలు సేపు షుగర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ షుగర్ నోట్లో వేస్తేనే దాన్ని తీయదని తెలిసినట్టు నిజంగా అది ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ అయ్యి తీరాలి. మా ఇంట్లో అమ్మాయిలు ఉంటే చిన్నపిల్లలు, మా అక్కతో సహా చిన్నపిల్లలు అన్నప్పుడు, పెద్దవాళ్ళైతే అమ్మమ్మలు అందరూ మాల వేసుకోవాల్సిందే. అది మేము చెప్తున్నాను కదా మీకు, పోటీ కోసం కాదు, అక్కడికి వెళ్ళడం కోసం కాదు, నేను వేసుకున్నాను చూడు అని చెప్పడం కోసం కాదు. జస్ట్ యు ఆర్ ఇన్ దట్ 41 days ఆఫ్ ప్యూర్ బ్లిస్. అండ్ ఎంత ఫెంటాస్టిక్ సిస్టమ్ అండి. ఇదే టైంలో నిజంగా కోపం వస్తే ఏంటి స్వామి అట్లా చేయకు స్వామి అని ఆయన మాట్లాడు. అదే సీన్ నార్మల్ ఏజ్లో ఉంటే ఏంది నీకు బుద్ధి లేదా ఇది లేదా ఫ్రస్ట్రేషన్ లెవెల్. అది అందరూ గమనిస్తారు కూడా. స్వామిగా ఉన్నప్పుడు అప్పులు ఇచ్చిన వాడు కూడా ఏం స్వామి కట్టు స్వామి అని మాట్లాడతాడు. అంటే స్టిల్ మనుషులకి ఆ విచక్షణకి స్థానం ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. యాజ్ ఎన్ ఎమోషనల్ థెరపిస్ట్ ఐ ఫీల్ బ్యూటిఫుల్ సిస్టమ్ని ఇట్లా చిన్నగా చేసి ఒక క్యాప్సూల్లాగా ఇచ్చేసాడు అని. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ దట్. చెప్పులు లేకుండా నడిచి నేల మీద పడుకుని బ్రహ్మచర్యము నీకు అన్నీ అవైలబుల్లో ఉన్నా, నువ్వు తినగలిగి 2 సార్లు కొనుక్కోగలిగిన కెపాసిటీ ఉన్నా కంట్రోల్ చేసుకో. నీ తిండి నువ్వు ఎక్కువ తినేసేసి రోగాలు తెచ్చుకున్నావు, కంట్రోల్ చేసుకో. నీకు లేనిపోని కోరికలు కంట్రోల్ చేసుకో. నీకు బూతులు కోపం వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకో అని ఒక్క మాల వేసి. నాకు మొన్న ఒక వీడియో చేస్తే కింద కమెంట్లో పెట్టారు, ఈ 41 days వాళ్ళు అట్లుంటారు, తర్వాత మామూలుగా అయిపోతారని చెప్పి. నేను అంటాను నిజంగా కూడా ఆ 41 days వాళ్ళు ఉండట్లేదు, మాల చేయిస్తుంది. మెడలో ఒక అద్భుతమైన మాల మహత్యం ఎలా ఉంటుందంటే, చన్నీళ్ళు ఇట్లా ఉనికే చలికాలంలో స్వామి శరణయ్యప్ప అని చన్నీళ్ళు పోసుకుంటారు. యంగ్స్టర్స్ మీరు నమ్మరు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, లైక్ డైలీ లేబర్స్, వాళ్ళు మాల వేసుకున్నా కూడా అంతే నిష్టగా ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు మాల వేసుకున్నా అంతే నిష్టగా ఉంటారు. దట్స్ ద గ్రేట్ థింగ్. అండ్ ఇంకొక ఫెంటాస్టిక్ విషయం చెప్తున్నాను నేను మీకు. శబరిమలలో
ఈ అమౌంట్ పే లైన్ Donations. ఇవి లేవు. ఇది మనకి లైన్లో దర్శనాలకి లైన్లు వేరే విఐపి దర్శనం. పుష్పాభిషేకం అని సపరేట్గా ఏదైనా సేవ చేయించుకుంటే వేరు, కానీ లేకపోతే జనరల్ అందరూ అందులో పడాల్సిన క్యూలో. అదొక మంచిది అనిపిస్తుంది నాకు. మేబీ కొంచెం పాపులేషన్ని కంట్రోల్ చేయడానికో, కొస్త అటు ఇటుగా సెలబ్రిటీలు మరీ పెద్దవాళ్ళు వస్తే ఉండడానికో కొంత ఉండుండొచ్చు, బట్ స్టిల్ దట్ ఈస్ దేర్. అండ్ ఇప్పటికి కూడా నాకు బాగా అనిపించేది, శబరిమలై కొండ మీద ఎలాంటి వాళ్ళని చూస్తామండి, కాళ్ళు చేతులు లేని వాళ్ళు అందరూ కూడా. సో ఐ ఫీల్ అది దేవుడు ఉన్నాడా, నీతో వచ్చి మాట్లాడా, దేవుడు కనిపించాడా, ఇవన్నీ పక్కన పెడితే, స్పిరిచువల్గా పక్కన పెడితే, ఇంత సిస్టమ్ని, ఇంత వ్యవస్థని, ఇంతమంది మగవాళ్ళని కంట్రోల్ చేస్తూ, దట్ నువ్వు ఒక 41 రోజులు ఒక దీక్షగా ఉండి, ఒక వ్రతముగా తీసుకుని, అందరినీ మాత మాత అని పిలిచి, ఏ లేడీని రాంగ్ చూపుతో చూడకుండా, ఏ పని చేస్తున్నావో ఆ పని వదులుకోకుండా, పోలీసులు వాళ్ళు యూనిఫామ్ వేసుకుని దీక్ష చేస్తారు, పని వదులుకోకుండా. నీకు అంత సిన్సియర్ ఎవరు నేర్పిస్తారు? ఏ సిస్టంలో ఉంటుంది? అందుకే ఐ ఫీల్ దిస్ 10th క్లాస్ ఎడ్యుకేషన్లోనో లేకపోతే అందరికీ డెఫినెట్లీ ఇంక్లూడ్ చేయాలి. అండ్ మేము లక్కీగా ఆ ముద్రల రూపంలోనో, లేకపోతే ఆ వెళ్ళడం రూపంలోనో, ఆ జ్యోతి దర్శనం రూపంలోనో మేము తెలుసుకున్నాం కొన్ని. సో ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. కొన్ని రివీల్ చేయలేము, కొన్ని బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అలా మా దగ్గర ఉండిపోతాయి. అండ్ ఆ బ్లిస్ వచ్చిన వాడు మేమైతే అన్నీ శబరిమలలాగే చూస్తాం. ఓ రోజు కష్టం ఉందనుకోండి, ఏదైనా టఫ్ డే ఉందనుకోండి, కరిమల ఎక్కినట్టుంది అంటాం, కొండ ఎక్కినట్టుంది. ఎక్కిన తర్వాత వీనో అయ్యప్పని చూస్తామని. సో దర్శన భాగ్యం కలిగింది అని. సో ఆ కష్టము కూడా నీకు ఒక 2 రిజల్ట్ ఇస్తుందిరా అని. ఏ కష్టం వచ్చినా లైఫ్లో ఏ వచ్చినా మేము వీ కంపేర్ ఇట్ అవర్ దీక్ష యాత్ర ఎలా చేసేవాళ్ళం, స్వామి కమాన్ నడు, అలాగా మనం నేర్చుకోగలిగితే ఇట్స్ అ బ్యూటిఫుల్ మెకానిజం. అండ్ అందుకే నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటాను, స్వాములకు కూడా, యూ షుడ్ జస్ట్ ఎంజాయ్ దట్. ఈ 18 మెట్లు కానీ, ఆ పూజలు కానీ, ఇన్స్టెడ్ ఆఫ్ అది ఒక పొలిటికల్ అఫేర్ లాగా, లేకపోతే పెద్ద సెలబ్రేషన్ లాగా, నేను ఇంత చేసా చూసుకో, ఇన్ని దీపాలు పెట్టాను చూసుకో అనే కంటే, లోపల మనం ఇంటర్నల్గా ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాము అన్నది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. చాలా హెల్ప్ చేస్తుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ ఇట్. చిన్న బ్యాడ్ అలవాట్లు వదిలేయమనేవారు. మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి అయ్యప్ప దీక్ష వేసుకుంటే వదిలేము. ఒకటి ఏదైనా బ్యాడ్ వదిలే, నాకు కోపం వచ్చింది వదిలే, బాధేసిందా, నాకు ఈరోజు నుంచి ఇంకా చిన్న వాటికి బాధపడను వదిలే. సో దట్ వే మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ పర్సనల్గా అయ్యప్ప దీక్ష చేసే ఒక గొప్ప లాభము అందరికీ కూడా. బ్యూటిఫుల్ మెకానిజం అయ్యప్ప స్వామిది. ఆ 18 మెట్లు దర్శనము, స్వామివారి రకరకాల సేవలు కానీ, అక్కడ ఎన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉంటాయి, అవన్నీ కూడా చాలా గ్రేట్నెస్. కొంత పొలిటికల్లీ అక్కడ మనకి బాగాలేకపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ప్లెజర్ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి రావడం. మీరు ఒక మాట చెప్పబోయారు, చిన్న విగ్రహం అని. విగ్రహం గురించి, ఇంత విగ్రహం చిన్నది ఎన్ని కోట్ల మంది గుంజుతుందో. పరశురాముడు నిర్మించిన 18 అద్భుతమైన క్షేత్రాలలో అయ్యప్ప స్వామి వారి శబరిమల ఒకటి. ఆ శబరిమలలో ఉండే ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత నేర్పించాడో, అలాగ పందళరాజుకి అయ్యప్ప స్వామి గీత బోధించారు. భూతనాథ్ ఉపాఖ్యానం అని అయ్యప్ప స్వామి పందళరాజుకి చెప్పిన కొన్ని సత్యములు. అంటే పరమాత్మ గురించి చెప్తున్న కొన్ని పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటైతే, అందులో మధ్యమకాండలో క్లియర్గా మెన్షన్ చేశారు దట్ భూతనాథ్ ఉపాఖ్యానము, అయ్యప్ప స్వామి అవతారము, ఆ కథంతా కూడా మనకి భూతనాథ్ ఉపాఖ్యానంలో ఉంటుంది. అందులో క్లియర్గా తత్వమసి అనే ఒక స్వరూపము, ఒక వేద మాట కానీ, అది అయ్యప్ప స్వామి వారి స్వరూపానికి మనము ఎంత అలైన్ అయిపోతే మనకు తెలుస్తుంది దట్ ఓ నాలోనే ఉంది, నేను అది అలైన్ చేసుకోవాలి అని చెప్పి. అండ్ నిజంగా అసలు ఆ విగ్రహానికి కావాల్సిన అలంకరణ కానీ, ఆ లోపల ఉండే ఒక మెథడాలజీస్ ఆఫ్ ద పూజ కానీ, అది ఇంకొక చోట ఇంకొక ప్లేస్లో మనం చూడలేము. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్
మన అయ్యప్ప స్వామి వారి చరిత్ర చదివి ఒకసారైనా రియల్ చరిత్ర, మధ్యలో సినిమాటిక్గా కాకుండా రియల్ చరిత్ర ఉపాఖ్యానంలో చదువుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. బ్రిలియన్స్ అసలు. తంత్ర పూజ, తాంత్రిక పూజ గురించి చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజలను కూడా తంత్రులు అని అంటారు, తంత్రి అని అంటారు. అయితే మీరు చేసేటువంటి పూజ, ఇప్పుడు పడి పూజ అనేది చేస్తారు, చాలా ఒక మ్యాసివ్గా, లావిష్గా, హ్యూజ్ లార్జ్ కౌంట్తో ఉండేలా చేస్తారు. ఒక్కోసారి స్టేడియంలు తీసుకుంటారు, ఓపెన్ గ్రౌండ్స్ తీసుకుంటారు, పొలిటిసైజ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉండవా? యాక్చువల్గా తంత్రి పూజ అంటే ఏం చేస్తారు, ఎలా ఉంటుంది? చాలా చేస్తారండి. అది రివీల్ చేయలేము యాక్చువల్గా, చేయకూడదు. మాది సిస్టమ్ వేరే ఉంటే అక్కడ అయ్యప్ప స్వామి లోపల తంత్రి ఏదైతే చేస్తారో, మేల్శాంతి కానీ అక్కడ ఉండే స్వామి వాళ్ళు చేసే పూజలు కంప్లీట్గా గుప్తం. ఆ ట్రైనింగ్లోనే వస్తుంది, ఎవ్వరికి చెప్పరు. ఇక్కడ జరుగుతున్న పడి పూజలో కొంతమంది అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు ఆర్ అక్కడ నేర్చుకున్న వాళ్ళు వచ్చి చేస్తున్న వాళ్ళు. ఇంకా ఈ పెద్దగా చేయడం అంటారా, స్టేడియంలు బుక్ చేసి అది ఈ మధ్య భక్తి పెరుగుతోంది. భక్తితో పాటు కొంచెం ఈ పొలిటికల్గా కూడా మేము ఇంత చేసాం, ఇంత పూజ చేసామని చెప్పుకునే ఒక ఐడియా కూడా పెరుగుతుంది. కాబట్టి సో దానికోసం చేస్తున్నారు. మనకి ఈ రోజుల్లో ఎక్కువ మంది అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నాయి. అండ్ మీరు చూడండి, అందరూ ఇన్వాల్వ్ ఉంటున్నారు. ఎంత లాస్ట్ వరకు వచ్చినా ఇన్వాల్వ్ ఉంటున్నారు. అది ఒక అంటే మాస్లోకి వెళ్ళింది అంటారు చూసారా, చాలా డీప్ లెవెల్లోకి అయ్యప్ప స్వామిని అందరూ కూడా ఓన్ చేసేసుకుని, అక్కడెక్కడో కేరళలో కదా మాకు అవసరం లేదు అనుకోకుండా, మన దగ్గర అయితే నాకు తెలిసి ఆంధ్ర, తెలంగాణలో చాలా ఎక్కువగా చేస్తారు, చాలా ఎక్కువగా ఇష్టంగా చేసుకుంటారు. నేను చెప్తున్నా, అది ఒక పెద్ద పండగ. సో అది కంపల్సరీగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీవన్. ఈ పడి పూజలు జరగడం కావచ్చు, లేకపోతే ఈ మ్యాసివ్గా జరుగుతున్నటువంటి ఈ పూజల్లో ఈ మధ్య కాలంలో మారుతున్నటువంటి ట్రెండ్ చూస్తే భక్తి గీతాల మాటన, యాక్చువల్గా వాటిని ప్యారడీ గీతాలని గతంలో అనేవాళ్ళు, దానికి ఏదైనా వర్డ్స్ యాడ్ చేసుకుంటే ప్యారడీ అయిపోతుంది. బట్ ఆల్రెడీ మన ఫోక్లోర్లో ఉన్నవో లేకుంటే కామన్ పబ్లిక్ పాడుకుంటున్నావో, అందులోనే పర్టికులర్గా సినిమా పాటలకి సంబంధించి కూడా భక్తిని జోడించి అయ్యప్పని అందులో యాడ్ చేసి పాడడం అనేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆ ట్రెండ్ ఏంటి అసలు, ఎందుకు వచ్చింది? చాలా రాంగ్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. కొన్ని పాడని పాటలు, పాడకూడనివి ఐటమ్ సాంగ్లకు కూడా అయ్యప్ప పాటలు పెట్టేసేసి చేస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. మరి ఎందుకు చేస్తారో, తొందరగా పాపులర్ అవుతాయనో లేకపోతే ట్యూన్ బాగుందనో. డెఫినెట్లీ నాకు తెలిసి ఉద్దేశం బ్యాడ్ అయి ఉండదు. అంటే చెడ్డ పాటలు రాసేద్దాంలే అయ్యప్ప మీద అని అనుకుని రాయరు. బట్ ఏదో ట్యూన్ బాగుంది స్వామి చేసేద్దాం అనే ఆవేశంలో చేస్తుంటారు. బట్ ఇంటెన్షన్ ఎట్లా ఉన్నా అది పాట వినేసరికి ఆ సినిమా పాటే, ఆ ఐటమ్ సాంగే గుర్తుకొస్తూ ఉంటుంది. నాకు అసలు నా పర్సనల్గా అయితే నాకు అస్సలు నచ్చవట్లాంటిది. నేను పర్సనల్గా 2-3 పాటలు పాడాను, నేను పాటలు రిలీజ్ చేశాను. నాకెందుకో అయ్యప్ప స్వామి చరిత్ర మీద కొంచెం చీకటి గాముని గురించి కానీ, లేకపోతే అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉండే ముఖ్యమైన 2, కలిదోషము, శని దోషము, ఈ 2 పోవడానికి కావాల్సినది అని చెప్పి ఒక మంచి నేను కూడా రాసాను. కానీ ఇలా ఉంది మన దాంట్లోనే ఉంటాయి యాక్చువల్గా కూడా. సో అయ్యప్ప స్వామి పాటలో హాయి గొలిపే సుందర రూపం పంబా తీర విహారా, జల 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 జారే కరుణతో కాంతగిరి శిఖరానా, భక్తుల ముక్తికి భావము తెలిపే మండల పూజ విధాత, శరణు శరణనే నామము వీడను ఆర్తుల బ్రోవగరావా, హాయి గొలిపే సుందర రూపం పంబా తీర విహారా. ఇట్లా మీరు రాశారు, పాడారు? నేను రాసి పాడాను ఈ పాట. నాకెందుకో అయ్యప్ప స్వామి కంటే అంత కనెక్షన్. కానీ ఇలా ఐటమ్ సాంగ్స్ వాటిని ట్రాన్స్లేట్ చేయడం అంటే ఎవరు చేస్తున్నా సరే, ఇది నాట్ ఓన్లీ అయ్యప్ప స్వామి వారికి మనము అన్యాయం చేస్తున్నట్టు, ఆ తప్పు చేస్తున్నట్టు కాకుండా, ఈ నెపంలో ఇతరులకి మన మీద బ్లేమ్ చేసే ఛాన్స్ ఇస్తున్నాం. దట్ భక్తి పేరుతో ఏంటి పిచ్చి. నాకెందుకు చాలా చోట్ల అలా ఆచారం అనుకుని అపచారం చేసేవాడు చాలామంది ఉన్నారు. భక్తే కదా అనుకుని
తప్పు చేసి అవగాహన లేక ఈజీగా క్యారీడ్ అవే అయిపోతున్నారు. క్యారీడ్ అవే అయిపోతూ, నిజంగా కూడా ఈజీగా క్యారీడ్ అవే అయిపోతూ, అండ్ నిజంగా తెలిసిన గురుస్వాములు అవి చెప్పలేక కొంత డామినేషన్ వచ్చేసేసి దానివల్ల చాలా అపచారాలు నేను చూశాను. మెళ్ళ మాల తీసి ఇట్లా తిప్పుతారు, తర్వాత వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ తినేస్తూ ఉంటారు. మనం బయట ఏకభుక్తమే ఒక్కటేసారి తినాలి, కానీ ఎందుకో బయట అయ్యప్ప స్వామి చేసే హోటలే కదా అని మరీ ఇంట్లో ఎవ్వరూ లేరు, లేనిపోని సమయం అండ్ ఎవరు సపోర్ట్కి లేరు అన్న వాళ్ళది వేరే. కొంతమంది పొద్దున మధ్యాహ్నం రాత్రి కూడా అలా తినేయడం అలా జరుగుతోంది. అవన్నీ చూస్తే కొద్దిగా బాధేస్తుంది, అరే దిస్ ఈజ్ నాట్ ద వే కదా అని అనిపిస్తుంది. బట్ మా గురువుగారు మాకు ఒక మాట చెప్పేవారండి, చాలా పవర్ఫుల్ మాట. ఎవరు చేస్తున్నారు దీక్ష? నువ్వు. ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరు మార్కులు వేసుకుంటారు? నువ్వెవడి మధ్యలో చెప్పడానికి అంటారు. వాడు అవతలవాడు ఏమైనా తప్పు చేస్తా అంటే అది ఆయనకి మధ్యలో లింక్, మధ్యలో నువ్వు అసలు కలగజేసుకోవద్దు. అంతగా చెప్పాలంటే గురుస్వామి చెప్తాడు. నువ్వు మధ్యలో మాట్లాడితే ఒక స్వామిని నువ్వు బ్లేమ్ చేస్తున్నట్టు చేస్తే నీకు అంటుకుంటుంది ఆ పాపం. ఎప్పుడు కూడా ఏ స్వామికి ఏ భక్తి ఉందో యూ డోంట్ ఇన్వాల్వ్. ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నారో ఇద్దరు, ఎలా కనెక్ట్ అయి ఉన్నారో, ఆయనకి ఏం అవుతుందో మనకి సంబంధమే లేదు. మా గురువు గారి వెరీ పవర్ఫుల్ అడ్వైస్, మా నాన్నగారు, నువ్వు యాజ్ అ స్వామిగా నీకు ఇతరుల స్వామి యొక్క భక్తిని మెజర్ చేసే కొలమానము లేదు. నువ్వు వాడు నిక్కర్ వేసుకున్నాడా, ప్యాంట్ వేసుకున్నాడా, లుంగి కట్టుకున్నాడా, బొట్టు పెట్టుకున్నాడా, పెట్టుకోలేదా నీకు అనవసరం. అది ఆ స్వామికి అయ్యప్ప స్వామికి మధ్య లింక్, నీకు సంబంధం. నువ్వు అసలు కమెంటే చేయకూడదు. నిజంగా అంతగా నీకు బాధేసింది అనుకో, మూవ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. డోంట్ ఎట్టి పరిస్థితుల్లో. దీక్షలో ఉండే ప్రథమ నియమం అది. వేరే స్వామిని ఆర్ వేరే వ్యక్తిని కించపరచడం కానీ తప్పులెంచడం కానీ మన పని కాదు. ఇమాజిన్ దట్ యాజ్ ఎ నార్మల్ డైలీ రూల్లా పెట్టుకోండి. మనం ఎంతమందిని జడ్జి చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. అసలు ఈ మధ్య సామరీలు అయిపోయారండి అంటమా, అసలు నో. ఆ స్వామి అలా అయిపోతే ఆ స్వామి చూసుకుంటాడు. మధ్యలో నువ్వు దూరద్దు, అసలు నీకు సంబంధమే లేదు. అయ్యప్ప స్వామికి ఆ స్వామికి ఉండే లింక్. పొర్లు దండాలు పెడుతూ దండం పెడు, నీకెందుకు మధ్యలో? నీకు సంబంధం, నువ్వు అయ్యప్ప స్వామికి కనెక్షన్. బీ లైక్ దట్. నిజంగా నేను చెప్తున్నాను, నోరు తెరిచి అడిగితే ఇచ్చేస్తాడు వరాలు. అంత బ్యూటిఫుల్. నువ్వు కనెక్ట్ అవ్వాలి. యూ షుడ్ జస్ట్ గెట్ దట్ కనెక్షన్ అని బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. కొంతమంది సాక్సులు కూడా వేసి వెళ్తూ ఉంటారు కదా, నడక మార్గంన పాదయాత్ర వెళ్దాము అనుకున్న వాళ్ళకి. అది యాక్సెప్టబులా? యాక్చువల్గా అయితే పాదయాత్ర మనకి వితౌట్ షూస్ సాక్స్ చేసుకోవాలి. కాస్త హెల్త్ ప్రాబ్లం రిచ్ ఏదైనా ఉండి, ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకుంటే ఎగ్జంప్షన్స్ ఎలా ఉంటాయంటే నీ జెన్యూన్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నాకు నిజంగా బాగాలేదు, బట్ నేను దీక్షలో ఉన్నాను, వెళ్ళొచ్చు, జెన్యూన్. అది జెన్యూన్ కాదు, కావాలనే నాకు కంఫర్ట్ కోసము అంటే ఆబ్వియస్లీ కాదు. సో అన్నిటికీ కూడా ఎవరికైనా ఏదైనా ఇది కరెక్టా రాంగ్ అని ఏ డౌట్ వచ్చినా, ఈజ్ ఇట్ జెన్యూన్? ఒక అతను ఇట్లాగే అడిగాడు, స్వామి మీరు ఇట్లా చెప్తారు మస్తుగా, మైక్ ఉంది కదా అని ఏది పడితే అది చెప్తారు, నేను నైట్ డ్యూటీ చేస్తాను, మార్నింగే తినాలి మేము, అప్పుడు ఎలా? ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్, అయ్యప్ప స్వామి కూర్చుని మార్నింగ్ తినాడు పాపం ఇద్దాం అని అనుకోడు. అయ్యప్ప స్వామి అనేది ఒక అనంతమైన శక్తి. ఆయన నువ్వు నీ మనసు తెలిసిపోతుంది. నువ్వు కావాలని ఛాన్స్ ఉన్నా కూడా పొద్దునే లేచి తినేస్తున్నావా, లేక నిజంగా జెన్యూన్గా యూ హ్యావ్ దట్. ఒక అతను డయాబెటిక్ పేషెంట్, ఆయనకి ఎవ్రీ 2 hours 3 hours ఏదైనా తినకపోతే, బిస్కెట్టో లేకపోతే తినకపోతే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. ఆబ్వియస్లీ దేవుడికి అంత అర్థంగా ఉంటాడా? అలాంటి దేవుడు అవ్వడు కదా. సో అవి కాదు, జెన్యూనిటీ ఈజ్ ఆల్వేస్ జెన్యూనిటీ. అది తెలుస్తుంది. అది మేము మెజర్ చేయలేకపోవచ్చు, పక్కనోడు ఎవడో మెజర్ చేయలేకపోవచ్చు, కానీ ఆయనకి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా తెలిసిపోతుంది. మన మనసు త్రూ అండ్ త్రూ తెలిసిపోతుంది. అందుకే ప్రాబబ్లీ నేనంటే జెన్యూనిటీని మోర్ ప్రిఫర్ చేయండి. దట్ ఈస్ మచ్ మోర్ పవర్ఫుల్. దట్ ఈస్ సో పవర్ఫుల్. డైరెక్ట్లీ కనెక్ట్ టు హిమ్, టాక్ టు హిమ్. నువ్వు ఏం చేస్తావో ఆయన చూసుకుంటాడు. నేను ఎంతోమందిని చూశానండి, కళ్ళారా సాక్ష్యంగా ఎంతోమందిని చూశాను అట్లా జీవితాలు మారిపోయి, అండ్ ఎన్నో ఏళ్ళుగా పట్టి పీడిస్తున్న మందు వదిలేసేసి, ఎన్నో ఏళ్ళుగా నేను చాలా చోట్ల చెప్పే మాట, అట్లా అయ్యప్ప స్వామి మెట్లు దిగి బ్యాక్ సైడ్ నుంచి అలా దిగేసి వచ్చి అక్కడ కూర్చుని
బోరని ఏడ్చాడు. మా ఆవిడ్ని బాధ పెట్టానండి నేను ఎప్పుడు, ఈ రోజు నుంచి మాట తీసుకున్నా, ఎప్పటికీ తనని బాధ పెట్టానండి. ఇంకంతకంటే ఏం ట్రాన్స్ఫర్మేషన్ కావాలండి, ఏ దేవుడు కనిపించాలి. సో దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఆ మంగళవాక్యాన్ని, తత్వమసి అనే రూపాన్ని గుర్తు చేసుకుని ఒక్కొక్కటిగా 18 మెట్లని ఎక్కుతూ మనలోని చెడు అలవాట్లని, చెడు వ్యసనాలని, గుణాలను అలా వదిలిపెడితే సాక్షాత్ స్వరూపం కనిపిస్తాడు. సో దట్ వీ ఆల్వేస్ స్ట్రాంగ్లీ బిలీవ్. ఇలా అయ్యప్ప గురించి మాట్లాడితే మీరు మీ ఓపిక నేను చెప్తానే ఉంటాను. మీరు ఇప్పుడు 2 దోషాల గురించి చెప్పారు కదా, ఒక శని దోషం అన్నారు, కలి దోషం. ఏంటవి? జనరల్గా శని భగవానుడు కర్మకారకుడు. మీకు ఏది పుణ్యం పాపం నీకు కరెక్ట్గా ఇచ్చేస్తాడు, లెక్క సెట్ చేసేసుకుని ఇస్తాడు. శని టైంలో చాలా మనని గ్రిల్ చేసి సెట్ చేస్తాడు. శని భగవానుడు అంటారు. అందుకే నీ లైఫ్లో నీకు మంచి నేర్పించి నిన్ను కష్టపెట్టైనా సరే సరిదారిలో పెట్టి పంపిస్తాడు. అలాంటి శని భగవాను టైంలో చాలామంది బాధపడుతుంటారు. అలాంటి దోషాలని కూడా ఆయన ఈ నలుపు వస్త్రాలతో కంట్రోల్ చేసేస్తాడు. అది ఒకటి. కలి దోషం అండి. ఈ రోజుల్లో మనుషులకున్న మేజర్ ప్రాబ్లం నవ్ అండ్ మోర్ అనే ఒక రోగం. సైంటిఫిక్ మేము సైకలాజికల్గా చెప్తుంటాం, ఇప్పుడే కావాలి, ఎక్కువ కావాలి. మందు తాగేవాడికి ఒక బాటిల్తో ఒక రోజు ఎక్కదు, 5, 6, 8 అలా పెరుగుతూ పోతుంది. మోర్ అనే ఒక రోగం. ఇప్పుడే కావాలి, నాకు సినిమా చూడాలి, ఇప్పుడే చూసేయాలి, నాకు ఎవరన్నా అమ్మాయి నచ్చింది, ఇప్పుడే ఇంకా ఆమె ఒప్పేసుకోవాలి. లేకపోతే అలాగా కలిదోషంలో ఉండే కొన్ని మేజర్ దాంట్లో ఈ 2 నవ్ అండ్ మోర్ అలవాటు కానీ, ఎడిక్షన్స్, లేకపోతే ఈ వ్యసనాలతో పాటు వచ్చే కామము, క్రోధము, లోభం, ఇవి కలిదోషాలు. కలికాలంలో కంపల్సరీగా వచ్చే దోషాలు. అలాంటివన్నిటిని ఒక దీక్షతో ఇట్లా తిప్పేస్తాడు ఆయన. అందుకని దీక్షను అంత ఎక్కువగా కలిదోషాన్ని పోగొట్టడానికి, అండ్ అసలు పలక లేని వాళ్ళు లేనంత సింపుల్ తారక మంత్రంలాగా స్వామి ఏ శరణమయ్యప్ప, ఏ మంత్రాలు రానవసరం లే, ఏ తంత్రాలు రానవసరం లే, ఏమీ అవసరం, స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప అని అనుకుంటూ దీక్ష చేసేవాడికి కలిదోషం ఇట్లా పక్కకు జరుగుతుంది. అండ్ ఎలాంటి వ్యసనాలు మన శరీరంలో మహిషి అనే రాక్షసి ఒక దున్నపోతులాగా మన లోపల కరుడుగట్టిన ఒక అలవాట్ల పుట్ట, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని ఇట్లా సింపుల్గా పక్కన జరిపే జస్ట్ అయ్యప్ప దీక్ష. సో ఈ 2 దోషాలని తొందరగా మనకి రిలీవ్ చేయగలిగిన శక్తి అయ్యప్ప స్వామి వారి శక్తి. పట్టబంధం కట్టుకుని నేను బ్రహ్మచర్యంలో ఉన్నాను, నైష్టిక బ్రహ్మచర్యంలో ఇక్కడ కూర్చుని ఉన్నాను, మీరు బ్రహ్మచర్యం చేసి రండి, నన్ను చూడండి అంటే దేవుళ్ళే అలా మెట్లుగా కూర్చున్న ప్రదేశంలోకి కంపల్సరీగా ఎలాంటి దోషాలున్నా సరే అట్లా పటాపంచలే వెళ్ళిపోతాయి. సెట్ చేస్తాడు. నమ్మకంగా వెళుతూ ఉండాలి. నేను చెప్తున్నా కదా, ఇది ఒకరోజు ప్రాసెస్లో అనుకోద్దు. ఇట్ ఈస్ అన్ ఎవ్రీ ఇయర్ ప్రాసెస్ ఫర్ మీ. దిస్ జర్నీ ఆఫ్ వాట్ అనేది ఎవ్రీడే ప్రాసెస్. ఎంత సింపుల్గా దీపం వెలిగించడం కానీ, అష్టోత్తరాలు చదవడం కానీ, అయ్యప్ప స్వామి శరణఘోష చేసుకోవడం కానీ, 18 శ్లోకాలు చేసుకోవడం కానీ, సింపుల్ ప్రాసెస్ నీకు తెలియకుండానే ఒక ఓవర్ ఆయిలింగ్ సిస్టంలో డెవలప్ అయ్యి ఎంతో ఏదో రకంగా మనిషిని ఎలివేట్ చేస్తూ ఉంటుంది. సో కీప్ ఆన్ డూయింగ్ ఇట్. నాకు చాలామంది ఈ కొన్ని పిచ్చి మాటలు నాకు నచ్చవు. అవి చెప్తారు అంటే, ఒకసారి వెళ్ళినాగా చాలు స్వామి అంటాడు, ఆ రష్ మేము తట్టుకోలేకపోతున్నాం స్వామి అంటారు. రష్ లేని టైంలో కానీ ఒకసారి చూసుకునిరా, వెళ్ళు, దీక్ష చేయి, 41 రోజులు చేయి, వెళ్ళు. నువ్వు ఆ ప్రాసెస్లోకి అయితే రా ఫస్ట్. వన్స్ యు ఆర్ ఇన్ ద ప్రాసెస్, నీకు ఆటోమేటిక్గా ఈసారి నాకు అయ్యప్ప ఆజ్ఞ ఇవ్వలేదు స్వామి అంటాడు. అయ్యప్ప నీకు ఆజ్ఞ ఇవ్వడం కాదు, అయ్యప్ప ఆపాలనుకుంటే ఆపుతాడు, నువ్వు వెళ్తా ఉండు, యూ టేక్ ఎ ప్రాసెస్ అండ్ గో. అయ్యప్ప స్వామి ఆజ్ఞ ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆయనకి నేను మారడానికి రెడీగా ఉన్నాను అని ప్రజెంట్ చేస్తే హీ విల్ ప్రొటెక్ట్ అస్. సో అందుకని యూ షుడ్ ట్రై అండ్ గో. మన ప్రయత్నం మనం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అదేదో వదిలేయకూడదు, రష్ ఎక్కువ ఉందండి అని, లేకపోతే నాతో అవ్వట్లేను కాదు. మరీ హెల్త్ ఎక్కువ ఇబ్బందిగా ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలే వెళ్ళలేకపోతున్నాం, మూఢంగా చేయకూడదు. బట్ యూ షుడ్ ఆల్ ట్రై వన్స్. అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయాలి, వెళ్ళాలి.
యాక్చువల్గా అయ్యప్ప స్వామి దీక్ష మాల ధారణ చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులు మాత్రమే ఇలా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటారు, ఇలా మరీ ట్రెడిషనల్గా పాదరక్షలు కూడా లేకుండా తిరుగుతుంటారు. ఇన్ని నియమాలను పాటించేది కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులు మాత్రమే. అదే అక్కడే అయ్యప్ప ఎక్కడైతే ఉన్నారో, కొలువై ఉన్నారో ఆ కేరళ, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు వాళ్ళెవరు ఇంత కఠినమైనటువంటి నియమాల్ని పాటించరు అనేది ఉంది కదా, ఎందుకలా? అక్కడ మేబీ దగ్గరుంటే అట్లా అవుతుందేమో. మన దగ్గర నిజంగా చాలా హ్యాపీ నాకు, ఇలా చాలా బాగా చేస్తారు మన దగ్గర దీక్షలు. ఇది ఒరిజినల్. ఓకే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ మేబీ అక్కడ సమ్ గవర్నమెంట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేకపోతే బాగా అక్కడంతా కూడా ఈ కల్చరల్ వాళ్ళు ఎక్కువ. సో మేబీ వాళ్ళకి అంత ఫెసిలిటీస్ లేకనో ఆర్ నాకు పర్టికులర్గా రీజన్ తెలీదు. బట్ నేను చూశాను మామూలు టీషర్ట్లు వేసేసుకుని లేకపోతే చెప్పులు వేసేసుకుని ఉంటారు చాలామంది. అలా వి షుడ్ నాట్ ఎంకరేజ్. అది కానే కాదు, అది ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు మనం. మన దగ్గర ఇక్కడ మేబీ గురువులు బాగా నిలబెట్టారు దట్ ఇది ఒక ప్రాసెస్, దీని ఒక పర్టికులర్ మెథడ్లో చేయండి అని చెప్పి. అండ్ మన దగ్గర చేసేది కరెక్ట్. స్వాములు చాలా బాగా చేస్తారు ఇక్కడ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే బ్యూటిఫుల్గా చేస్తారు. ఇంకా మన దగ్గర నేను చూసిన దగ్గర అయితే వాళ్ళు చిన్న చిన్న రూములు, సన్నిధానం ఉంటాయని అందులో భజనలు చేస్తారు. అసలు అయ్యప్ప వచ్చి కూర్చుంటారు అనిపిస్తుంది. ఈ పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాలో డీజేలు లేకుండా చిన్న రూముల్లో ఒక్క డప్పు పట్టుకుని చేస్తారు. అసలు ఎక్సలెంట్. అది వైబ్. వి షుడ్ ఆల్ అలాంటి ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాలి. మేము ఎక్కడ కూర్చున్నా సరే, మేము చాంటింగ్ చేసుకున్నా, మేము స్వామి భజన చేసుకున్న చిన్న గ్రూప్స్, బట్ మోర్ ఎంతూజియాజం. ఏదో సేవ చేస్తున్నట్టు, అయ్యప్ప వస్తున్నట్టే, కూర్చున్నట్టు వైబ్రేషన్స్ కనిపిస్తాయి. అబ్సల్యూట్లీ. సో అలా చేయాలి. అండ్ ఇప్పుడు కేరళ కొంత ఆ ఏరియాలో వాళ్ళు దగ్గరే ఉన్నాం కదా, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు కదా అనేమో మరి పర్టికులర్గా రీజన్ తెలియదు. అక్కడ నిజంగానే తక్కువ ఉంది. ఇలా టీషర్ట్లు వేసేసుకుంటారు, బ్లాక్ ఏం వేసుకోరు, మామూలు చెక్స్ డ్రెస్ షర్ట్లు కూడా అట్లా వేసేసుకుంటారు. మెడలో సన్నటి మాలు ఉంటుంది చిన్నది. నేను చూశాను అట్లా. ఐ డోంట్ నో వై, నేను ఎప్పుడు అడగలేదు. మేబీ అలా అలవాటు లేక, నువ్వు ఎందుకు అలా వేసుకున్నావు అని అలవాటు లేక. బట్ వద్దని చెప్పారు కదా, మీ గురుస్వామి వద్దని చెప్పారు. ఎప్పుడు అంతే, ఎవరి దీక్ష వాడేది, ఎవరు ఎలా చేస్తే మనకెందుకు అన్నట్టు. బట్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. మన దగ్గర చాలా బాగా చేస్తారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో విపరీతమైన వీడియోస్ వస్తున్నాయి. ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎలా అయితే ఇక్కడ దీక్షధారణ జరుగుతుందో, అక్కడ శబరిమలకు ఎలా అయితే వెళ్తారో అలా మండల దీక్షలు తీసుకొని ఆ విపరీతమైనటువంటి చలి, మంచు కురుస్తున్నప్పుడు కూడా అలా వాళ్ళు వెళ్తున్నారు అనేటువంటి వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మాతో పాటు ఢిల్లీ నుంచి వస్తారు బ్యాచ్. ఒక బ్యాచ్ ఢిల్లీ నుంచి మాతో పాటు సపరేట్గా అయ్యప్ప దీక్ష తీసుకుని ఈ టైంలో అక్కడ చాలా టెంపరేచర్ చల్లగా ఉంటుంది, అక్కడ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ చేసి వస్తున్నారు. వన్స్ అది నచ్చింది అంటే ఆపలేమండి, ఎవరిని కూడా ఆపలేం. నేను చెప్తున్నా, ఒక్కసారి ఆ ప్రాసెస్ ఇష్టపడ్డారు అంటే యూ విల్ నాట్ బిలీవ్ ఎంత కంట్రోల్ వచ్చేస్తుందో. అప్పటిదాకా ముందు రోజు వరకు వాడు తాగి సిగరెట్లు తాగున్నవాడు ఆ 41 days గుర్తు కూడా రాదు. ఒక బ్యూటిఫుల్ మెకానిజం. అందుకనే మేబీ ఒక్కసారి నా జీవితంలో ట్రై చేయాలి. ఏదో రోజు వాడు ఏదో డిప్రెషన్లో ఉన్నప్పుడు గుర్తుకొస్తుంది, అయ్యప్ప స్వామి ఉన్నాడు కాపాడుతాడు, అయ్యప్ప స్వామి ఉన్నాడు, నేను ఎట్లా చేసా దీక్ష, ఎలా నడిచాను కొండ. అందులో పెద్ద పాదం, ఆ పంచగిరులు అండ్ అళుదా కానీ లేకపోతే కరిమల కానీ బ్యూటిఫుల్ సిస్టమ్. చాలా వరకు డబ్బున్న వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. యాక్చువల్గా విమానాల్లో వెళ్ళడం ఏంటి అనే దగ్గర నుంచి కూడా అక్కడ దాకా వాహనాల్లో వెళ్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు విఐపి ట్రీట్మెంట్ అనేది అక్కడ కొంత కనిపిస్తోంది అనేది ఈ మధ్య కాలంలో అది కొంచెం పొల్యూట్ అవుతుందా? అలా ఉంది. అంటే మేబీ పెరుగుతున్నారు కాబట్టి, రష్ పెరుగుతున్నారు కాబట్టి. నేను అన్నా కదా ఫస్ట్లో, కొంత ఉంది లిటిల్ బిట్ ఆఫ్ ఇట్ వేర్ మరీ సినిమా స్టార్స్ కానీ లేకపోతే అట్లాంటివి ఎవరిని వస్తే అక్కడున్న పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి కొంత మధ్యలోంచి వెళ్తున్నప్పటికీ, బట్ ఓవరాల్గా నాకు తెలిసి ఇంకా అంతగా బ్యాడ్ అయితే లేదు. కొంత ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు ఎవరినో వచ్చినా, అక్కడ ఉండే లీడర్స్ కానీ లేకపోతే ఈ స్టార్స్ ఎవరినో వచ్చినప్పుడు మధ్యలోంచి వెళ్తారు. కొంత పుష్పాభిషేకం లైన్స్ ఉంటాయి, అభిషేకానికి సపరేట్ క్యూస్ ఉంటాయి. వాళ్ళు చేయగలిగిన మ్యాక్సిమం చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఇంకా చేయొచ్చు. యాక్చువల్లీ వాళ్ళకు వచ్చే అమౌంట్తో చాలా బాగా ఆర్గనైజ్ చేయొచ్చు. మేబీ కొంచెం ఆ చిత్తశుద్ధి రావాలేమో. ప్లస్ అక్కడ గవర్నమెంట్స్ వీటన్నిటికీ అగెయిన్స్ట్ ఉంటాయి కొన్నిసార్లు. సో మేబీ దానికోసం ఆగిన. కానీ దేవస్వం బోర్డు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఆ పవిత్రత అట్లా కాపాడుతూ అట్ ద సేమ్ టైం అక్కడ ఉండే పొలిటికల్ ప్రెషర్స్ వాటి వల్ల కూడా కాస్త మిస్ మ్యాచ్ ఉంది అనిపిస్తుంది నాకు. ఇంకా బాగా చేయొచ్చు యాక్చువల్లీ.
యాక్చువల్లీ చాలా చాలా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. మేము ఎలాంటి రోజుల్లో వెళ్ళాను తెలుసా అండి, ఆ అడవిదారంతా కూడా ఆర్గనైజ్డ్ గేమ్ ఉండదు. ఇక్కడ వీరుంటే అక్కడెక్కడో మళ్ళీ ఇంకో ప్లేస్ ఉంటుంది, అట్లా ఉంటుంది. పైపులతో కొడతాడు, 5 రూపీస్ తీసుకుని పైపుతో స్నానం చేస్తాడు. ఇట్లా పైప్ ఇట్లా అనేసి నెక్స్ట్ మామ అన్నట్టుగా అయిపోతుంది. అంతే అట్లాంటివి. అండ్ ఇక్కడ మనకు 20 రూపీస్ దొరికేవి అక్కడ 150 రూపీస్, 200 రూపీస్ అట్లా పెంచి అమ్మిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా మేబీ ఆర్గనైజ్ అవుతుందేమో. నిన్న చూసిన న్యూస్, వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉంది అన్నందుకు ఒక తెలుగు భక్తుని తలపగలు కొట్టారు, మాలని కూడా తెంచేశారు అనేటువంటి న్యూస్. వాటన్నిటిని ప్రాపర్గా ఎందుకని ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు? మీరు చెప్పినట్టుగా ధర పెంచడం ఒకటి, అక్కడ యూజువల్గా డిమాండ్ పెరిగింది అనేసరికి అక్కడ ధరలు పెరిగిపోతాయి అన్నట్టుగా ఉంటుంది. వాటిని ఎందుకు ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేకపోయారు? నేను అదే అన్న, చిత్తశుద్ధి లేక అండి. మేబీ అక్కడ ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా ఇంకొంచెం బాగా చేసుకోవచ్చు. వాళ్ళకే వస్తున్నాయి డబ్బులు, అది ఎక్కడికి పోదు, మరి వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ అయిపోదు. వాళ్ళే కొద్దిగా లేదు చెయ్యాలి స్వాముల కోసం అని ఆలోచించి ఇంకా బాగా చేయొచ్చు. చాలామంది నాతో, బికాస్ మేము కొద్దిగా నేను మీడియాలో కనిపిస్తుంటాను కాబట్టి డిబేట్ అనేసి, అది ఎప్పుడు ఏ పాజిటివ్ చెప్పినా గొడవకే తీసుకుంటారు. నీకేం తెలుసు స్వామి, నీకు ఇలా చేస్తామంటారు. నేను అట్లా ఎప్పుడు గొడవలా వెళ్ళకండి, దీన్ని ఇంకొంచెం బెటర్ ఎలా చేసుకోవచ్చు, ఇంకొంచెం బెటర్ ఎలా చేసుకోవచ్చు, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇందులోకి వెళ్ళగలిగితే బాగుంటుంది. మొన్నటి మీరు అన్నట్టుగా తలబగలు కొట్టి మాలలు తెంపేసే అంత అగ్రెషన్ ఫర్ వాట్? ఏం సాధిస్తారు దానివల్ల? ఏమైనా ఉపయోగం ఉంటుందా? వై అని ఐ జస్ట్ డోంట్ నో వై. ఈ మధ్యన వచ్చినటువంటి ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ ఏంటంటే, గతంలో ఎప్పుడో 90s బంగారు తాపడాలు చేయించింది, విజయమాల్య చేయించింది, బంగారం తాపడాలు మాయమైపోయింది అనేది. 1-2 కేజీలు కాదు, 42 కేజీల బంగారం పోయింది. అక్కడ ఏమైంది అనేది తెలియదు, విజిలెన్స్ ఏం చేస్తుంది తెలియదు. ఇవన్నీ ఇంత మీరు వ్యయ ప్రయాసాలు కావచ్చు, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇన్ని డొనేషన్ల రూపంలో వస్తున్నాయి, బోల్డ్ అంత బడ్జెట్ అక్కడ ఉంది అనుకున్నప్పుడు ఎందుకని ప్రాపర్గా విజిలెన్స్ లేదు, ఎందుకని సీసీటీవీ లేవు? మీరు చెప్పినట్టుగా అక్కడ ఇలాంటి వాళ్ళు రావడం, కొంచెం లంచాలు కావచ్చు, ఇవన్నీ కూడా కరప్షన్ అనేది పెరిగింది. అక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అండి, ఇట్లాంటివి ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య చూస్తున్నట్టుగా ఇలాగా బంగారం పోవడం కానీ, అయ్యప్ప స్వామి వారి దగ్గరికి ఇలాంటి ఆలోచనతో వెళ్తారని కూడా అసలు మీరు నమ్మరు. అక్కడ పోలీస్ డ్యూటీలు వేయించుకోవడానికి స్వాములు చెప్పులు లేకుండా కాళ్ళకు దండాలు పెట్టి మాకు వేయండి వేయండి అని పోటీ పడతారు. ఎందుకంటే ఆ పడి దగ్గర నుంచి వచ్చి మేము అయ్యప్ప స్వామి దగ్గర ఉండొచ్చు అని చెప్పి. అలాంటిది బంగారం పోవడం అనేది అసలు నేను అబ్సల్యూట్లీ చిత్తశుద్ధి లేకపోవడమే. అబ్సల్యూట్లీ అయ్యో ఏం జరుగుతుంది, స్వామివారికి మనం చేయాల్సిన దాంట్లో ఎంత చేస్తున్నాం అనేది లేకపోవడం వల్లే. అండ్ అక్కడ ఆక్షన్స్ రూపంలో అన్నీ అమ్మేసుకుని అలా చేయడం, ఐ థింక్ ఇట్ షుడ్ ఆల్వేస్ స్టాప్. అది మరి మా రేంజ్లో మేము చెప్పలేకపోవచ్చు, కానీ పెద్ద రేంజ్లో వాళ్ళు ఎవరైనా వింటే, ఇంతమంది భక్తుల సెంటిమెంట్ కదా, ఈ సెంటిమెంట్స్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే, హ్యాండిల్ చేయాలి, అలాగే ఎంత రెస్పెక్ట్ఫుల్గా కాపాడుకుంటే. ఇప్పుడు అక్కడ కూడా డిస్కషన్, ఇది రైటా రాంగా, మంచా చెడా, ఆడవాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇందులో పడిపోతున్నారు. యాక్చువల్గా అక్కడ మనం ఎంత బాగా, ఇంతమంది కదా నమ్మి వస్తున్నారు కదా, వీటిని కాపాడుకుంటే ఎంత బాగుంటుంది అందరికీ. ఇటు గాడ్ బిలీవర్ నాన్ బిలీవర్ పక్కన పెడితే అందరికీ కూడా ఇంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు, అందరూ మంచి మార్గంలోనే. ఇదేమి ఇక్కడ మర్డర్లు చేయడమో క్రైమ్ చేయడమో నేర్పించట్లేదు, మంచి మార్గమే కదా, దీన్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అని ఉండరు. నాతో లిఫ్ట్లో వెళుతూ నల్లబట్టలు వేసుకుంటే అయిపోతా, దేవుడు వచ్చేసరికి కనిపిస్తుందా, మనసు మంచిగా ఉండాలి. ఒరే, ఆ మనసు మంచిగా ఉండడమే చాలా కష్టం, దానికోసమే ఇవన్నీ. మనసే మంచిగా ఉంటే అవసరం లేదు నిజంగానే. ఆ మనసు అనేది మంచిగా ఉండడం కోసమే ఇన్ని నియమాలు. సో మంచి కోసమే కదా ట్రై చేసేది. వై నాట్ ఎంకరేజ్ ఇట్, వై నాట్ హెల్ప్ ఇట్, వై నాట్ క్రియేట్ మచ్ మోర్ బ్యూటిఫుల్ ఫెసిలిటీస్, వై నాట్ గివ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్, వై నాట్ ఎంకరేజ్ మోర్ పీపుల్ టు కమ్. డబ్బులే కదా, మీకే డబ్బులు వస్తాయి కదా. ఐ డోంట్ నో, అది రావాలండి స్పార్క్. నేను నిజంగా చాలా చాలా బాధపడతాను. అండ్ అది మామూలు పాపం కాదు, మహాపాపం. అలాంటి అక్కడ ఎవరైతే దాన్ని 1% కూడా అయ్యప్ప స్వామి ఎనర్జీని తప్పుగా చూసిన, వాడుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు లైఫ్లో అలా పడతారు, డౌన్ఫాల్. షుడ్ నెవర్ డూ ఇట్. అది మేము 1 కాదు 1,00,000 సార్లు చెప్తానన్నమాట. అయ్యప్ప స్వామి ఎనర్జీతో మాత్రం బై ఛాన్స్ కూడా ఆడకండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.